2 షూటింగ్ పై ప్రస్తుతం ఎలాంటి అప్డేట్స్ లేవు. అందుకు కారణం కేశవ పాత్ర పోషించిన జగదీష్ అరెస్ట్ కావటం. కొద్ది రోజులుగా ఆయన పోలీసుల విచారణలోనే ఉన్నారు. ఈ క్రమంలో పుష్ప 2 ది రూల్ షూటింగ్ పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో ఈ చిత్రం 2021లో విడుదలైన విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇండియాతో పాటు ఓవర్సీస్ లోనూ సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రంలో మూవీ డైలాగ్స్, సాంగ్స్, పుష్పరాజ్ యాటిట్యూడ్ ఇంకా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. మరోవైపు అల్లు అర్జున్ కు అసిస్టెంట్ గా నటించిన జగదీష్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కేశవ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రెండో పాటలో కేశవ పాత్రనే ఎక్కువగా ఉంటుందని, చాలా కీ రోల్ అని తెలుస్తుంది. పుష్ప 2 ది రూల్ షూటింగ్ కొన్ని నెలల ముందే ప్రారంభమై శరవేగంగా కొనసాగుతుంది. ఇంతలోనే ఓ యువతి ఆత్మహత్య కేసులో జగదీష్ అరెస్ట్ కావటం ఆందోళనకరంగా మారింది. మూవీ షూటింగ్ కి కూడా బ్రేకులు పడ్డాయి. అయితే గత నెల వరకు శరవేగంగా షూటింగ్ జరుపుకున్న పుష్ప 2 మూవీకి జగదీష్ అరెస్ట్ అడ్డంకిగా మారింది అంటూ మేకర్స్ కు కూడా తలనొప్పిగా మారింది. జగదీష్ వస్తే కానీ కేశవ పాత్ర ముందుకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. పోటీ ఆయన పాత్రను తొలించే ఆలోచన చేసిన మొత్తం కథకే దెబ్బ పడుతుందని వెనక్కి తగ్గుతున్నారంట. ఈ క్రమంలోనే జగదీష్ ను బెయిల్ పై బయటికి తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కొంత ఖర్చు కూడా భరించారట. ఎలాగైనా అతన్ని సెట్స్ కు తీసుకురావాలని చూస్తున్నారంట. మరి మున్ముందు ఏమవుతుందో చూడాలి. ఇప్పటికే షూటింగ్ ఆలస్యంగా ప్రారంభమైనందున దశలో మళ్లీ ఇలాంటి అడ్డంకులు ఏర్పడటం గమనార్హం. ప్రస్తుతం మూవీ ఏ దశలో ఉందనే అప్డేట్ కూడా యూనిట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. త్వరలోనే వీటన్నిటిని పరిష్కరిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. పుష్ప 2ను స్వతంత్ర దినోత్సవం సందర్భంగా 2024 ఆగస్టు 15న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. కొద్ది రోజుల్లో అన్ని అడ్డంకులు తొలగితే మూవీ ఆలస్యం లేకుండా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన, ఫర్ద్ ఫజిల్, అనసూయ, సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో పుష్పకి సీక్వెల్ గా ఈ సినిమా సిద్ధమవుతుంది. సుకుమార్ పైకి సున్నితంగా కనిపించిన షూటింగ్ టైంలో చాలా టెన్షన్ గా, ఒత్తిడిగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ విషయాన్ని పుష్ప 2 సక్సెస్ మీట్ లో కూడా చెప్పారు. తనకు షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు అసలు ప్రశాంతత ఉండదని, సినిమా షూటింగ్ ఫినిష్ అయిన రోజే రిలీజ్ అయ్యే వరకు టెన్షన్ తో గందరగోళంగా ఉంటానని అన్నాడు. అలాంటిది ఇప్పుడు కేశవ వ్యవహారం ఆయనకు కోలుకోలేని ఒత్తిడి భారాన్ని మోపింది. సినిమాలో అతని పాత్ర కీలకం కాబట్టి ఎలా అయినా బెయిల్ మీద తీసుకురావాలని నిర్మాతలు ప్రయత్నం చేశారు. అయితే నేరం ఒప్పుకోవటంతో కేసు మరింత స్ట్రాంగ్ అయింది. ఇప్పుడు బెయిల్ పొందడం మరింత కష్టమైంది. ఇలాంటి పరిస్థితిలో అతని క్యారెక్టర్ లేకుండా సినిమా చేయటం ఎలా అనే ఆలోచనలో దర్శకుడు సుకుమార్ పడ్డారు. ఇప్పుడు సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఉన్న పలంగా క్యారెక్టర్ ని తీసేసినా, కథ నరేషన్ మార్చేసినా ఇబ్బంది అవుతుంది. అలా అని డూప్ ని తీసుకొచ్చి చేయించే పరిస్థితి ఉండదు. వేరే ఆర్టిస్ట్ తో కేశవ చేసిన క్యారెక్టర్ ని రీప్లేస్ చేసే ఛాన్స్ కూడా ఉండదు. సీరియల్స్ లో పాసిబుల్ అయినట్లు సినిమాలో కుదరదు. చాలా తక్కువ సందర్భంలోనే ఇలా క్యారెక్టర్ లో ఆర్టిస్ట్ రీప్లేస్ చేయడం సాధ్యమైంది. అలా చేసినా కూడా కంటెంట్ లో మార్పులు చేసి రీప్రజెంట్ చేశారు. మరి పుష్ప లాంటి పాన్ ఇండియా సినిమాలో కేశవ చేసిన క్యారెక్టర్ ఇప్పుడు సుకుమార్ కి పెద్ద తలనొప్పిగా మారింది. దీనికి ఎలాంటి ప్రత్యామ్నాయం చేస్తారనేది వేచి చూడాలి. పుష్ప 2 మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.